మాదిగల భూమి కబ్జా పట్టించుకోరా, ఎవరి భూమి వారికే అన్నారు, ఏమైంది? రూపాయలు మొత్తం 500 కోట్ల కుంభకోణం జరిగింది. 10 రోజుల్లో సమస్యను పరిష్కరించాలి, లేదంటే ఆమరణ నిరారణ దీక్షలు చేస్తా. సర్కారుకు కాంగ్రెస్ నేత విహెచ్ హెచ్చరిక. మాదిగల భూమిని కబ్జా చేసి అడ్డుకోలేనిది ఇదేం ప్రభుత్వం అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సొంత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తెల్లారే కీసరలో భూ కబ్జాపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తానే స్వయంగా ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ ఒక్కరు కూడా పట్టించుకోలేదని చెప్పేసి విహెచ్ హనుమంతరావు గారు ఆరోపణ చేస్తుండు. ఈ వ్యవస్థకు, ఈ సమాజానికి కాంగ్రెస్లో కూడా ఉపయోగపడే నాయకులు ముమ్మాటికి ఎవరైనా ఉన్నారంటే అది విహెచ్ హనుమంతరావు, మళ్ళా ఫిరోజ్ ఖాన్. ఇటువంటి వ్యక్తుల అవసరమైతే పార్టీలకే కాదు, ఈ వ్యవస్థకు, ఈ ప్రజలకు అవసరం ఉన్నది. వీళ్ళ యొక్క అవసరము ప్రజలకు, జనాలకు, ఈ వ్యవస్థకు ఉన్నది. వీళ్ళ యొక్క ఆవశ్యకత అనేది, వీళ్ళ యొక్క పాత్ర ప్రజలకు కావాలి. ఎందుకు అంటే సొంత పార్టీలో ఉంటూ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తప్పు చేస్తే తప్పు జరిగింది, కుంభకోణం చేస్తే కుంభకోణం జరిగింది, మా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకుంటా లేడని నికార్చుగా ధైర్యంగా చెప్పే దమ్ము ఎవరికైనా ఉందంటే అది వి హనుమంతరావు గారికి ఉన్నది. అక్కడ పోతే మళ్ళీ ఫిరోజ్ ఖాన్ గారికి ఉన్నది. ఇది కోరుకునే జనాలు. అయితే సరే, వీళ్ళ అవసరం ఉన్నది, వీళ్ళు అదే విధంగా వ్యవహరిస్తారు, ఇదంతా ఒక అంశం. అయితే నిజానికి వీళ్ళ సొంత పార్టీ నాయకులైన వి హనుమంతరావు గారు అందరికంటే టాప్ మోస్ట్ సీనియర్ లీడర్ అయినా, ఇప్పుడున్న వాళ్ళందరికంటే కూడా పోల్చుకుంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అంటే అది వి హనుమంత్ గారు. అయితే ఏమంటా ఉన్నారు, మాదిగల భూమి కబ్జా పెట్టిరట, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదట, ఎవరి భూమి వారికే అన్నారు, ఏమైంది? 500 కోట్ల కుంభకోణం జరిగిందట మొత్తానికి. సరే, ఇప్పుడు గిడ ఉన్నాడు ఎవరు, ఈ బీఆర్ఎస్ నాయకుడు, యువ నాయకుడు క్రిషాంక్ ఉన్నాడు. ఈ క్రిషాంక్ అనేట ఆయన ఒక విమర్శ చేస్తే అది ప్రతిపక్షంలో ఉన్నాడు కనుక విమర్శిస్తుండ అనుకోవచ్చు. మళ్ళీ గిడ పోతే కేసీఆర్ గారు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి కనుక ఈయన ఏమన్నా అంటుండంటే ఇక అధికారం చేజిక్కించుకోలేకపోయినానో, లేకపోతే ఊంచని ఫలితాలు వచ్చినానో, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలని అంటుండ అనుకోవచ్చు. ఈయనంటే ఒకలాగా అనుకోవచ్చు, ఈయన ఇదే మాటలంటే ఇంకోలాగా అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఈయన ఎవరు? కాంగ్రెస్ నాయకుడే. ఇప్పుడు ఉన్న వాళ్ళు, మంత్రులైన వారు, ఎమ్మెల్యేలైన వాళ్ళు, ముఖ్యమంత్రి అయిన వారు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ దిక్కు ఊసెత్తనప్పుడు, కాంగ్రెస్ పార్టీ దిక్కు చూడనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి హనుమంతరావు గారు. అటువంటి హనుమంతరావు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, 500 కోట్ల కుంభకోణం జరిగింది, దళితులైన మాదిగ బిడ్డల యొక్క ఆ యొక్క భూములను కబ్జా పెట్టిండ్రు, 500 కోట్ల కుంభకోణం జరిపిండ్రు. ఇంతవరకు ఆ భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించట్లేదు, అయినా పట్టించుకోవట్లేదు. నేనే నేరుగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఫిర్యాదు చేసిన ఇక ఉన్నది చూడరు. ప్రభుత్వం ఏర్పడిన తెల్లారి కీసరలో భూ కబ్జాలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తానే స్వయంగా ఫిర్యాదు చేశానని, అప్పటికి అయినా కూడా ఒకరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి హనుమంతరావు గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. గిది పరిస్థితి. ఇప్పుడు ప్రజలు చెప్పాలి. ఇక చూడరు, 500 కోట్ల కుంభకోణం అంటా ఉన్నారు. రూపాయి 2 రూపాయలు కాదు కదా. నిజంగా ఆ ప్రభుత్వ భూమి అంటే ఎవరిది? ప్రభుత్వంది అంటే అది ప్రజలదే. అది ఏదైనా సరే, ఒక బండి ప్రభుత్వాందైనా, ఒక భవనం ప్రభుత్వాందైనా, ఒక స్కీమ్ ప్రభుత్వాందైనా, ఒక స్కామ్ ప్రభుత్వాందైనా కూడా ఆ స్కాము జరగకుండా ఆపాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వ భూములని మేము కట్టిన పన్ను వల్లనే వచ్చిన మనీ అనుకొని పండుకుంటే, సాపేసుకొని పండుకుంటే సరిపోదు. ప్రభుత్వాలు చేసే స్కాములను కూడా ఆపాల్సిన బాధ్యత, ప్రశ్నించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే ముమ్మాటికి ప్రజలపైన ఉంటుంది. మాకెందుకులే అని వదిలేస్తే ఇక కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు అంతా కూడా రేపు మన ఇంట్లోకెంచెల్లి సొమ్మును దోసుకొని పోయే పరిస్థితి అనేది వస్తుంది. స్వయంగా ప్రభుత్వాలే దొంగలను పెట్టి మంచి డబ్బున్న వాళ్ళ ఇంట్లల్లో దోపిడీకి పంపిస్తారు. ఈ డబ్బు లేని పేదోళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ఎకరమో, అర్ధ ఎకరమో, గుంట 2 గంటలు భూమి ఉంటే ఆ భూమిని కూడా కబ్జా పెట్టమని డైరెక్ట్ అధికారులను పంపిస్తారు, ఇక ఆఫీసర్లను. అటువంటి పరిస్థితులు వస్తాయి. దయచేసి ప్రజలు గమనించాలి. గిది పరిస్థితి. వి హనుమంతరావు గారే స్పష్టంగా చెప్తున్నారు 500 కోట్ల కుంభకోణం జరిగిందని. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందిస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే దీన్ని మనం చూసినాం. నిన్న మీకు ఒక వార్త చూపించిన చాలా క్లియర్గా. ఏంది, జిల్లాలో ఉన్న సమస్యలు తీర్చడానికి ముఖ్యమంత్రి గారు మినీ అసెంబ్లీ ఏర్పాటు చేసిరట. రేవంత్ రెడ్డి గారు మినీ అసెంబ్లీ ఏర్పాటు చేసిరట. ఎందుకు? జిల్లాల్లో ఉన్న సమస్యలు తీర్చడానికి. జిల్లా ఎమ్మెల్యేలు ఏం బీకారు కదా, ఆబ్వియస్లీ
అంటే అది వాళ్ళన్నమాట, మనం అన్నది కాదు. ఎమ్మెల్యేలకు ఏం శాత కాదు, ఏం చేయరు కనుక ఆ సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావాలట. వస్తే ముఖ్యమంత్రి గారు మినీ అసెంబ్లీ అని దానికి ఒక పేరు పెట్టి దాన్ని తీరుస్తారట. మరి ఎక్కడో జిల్లాలో ఉన్న సమస్యలు మీ దగ్గరికి వస్తే మీరు తీర్చగలుగుతారనే అన్నది ఉన్నప్పుడు, మీకు అంత శక్తి ఉన్నప్పుడు, మీకు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు డైరెక్ట్ నేరుగా హనుమంతరావు గారు ఇంత పెద్ద సీనియర్ లీడరు మీ దగ్గరికి వచ్చి మీకు స్వయంగా ఫిర్యాదు అయిందట మరి 500 కోట్ల కుంభకోణం జరిగిందని ఇంకా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 5 నెలలు 6 నెలలు అయితేనే ఉంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలు చెప్పిండట, ఏర్పడిన కొత్తలనే కుంభకోణం జరిగిందట, వచ్చుడితో 500 కోట్ల కుంభకోణం చేసిరట, కుంభకోణం గురించి చెప్పిరట, అయినా కూడా పట్టించుకోవట్లేదట. ఇది పరిస్థితి. మరి ఇది కనిపించదా? అంటే నాకు తెలిసి మేబీ ఈ పెద్ద పెద్ద నాయకులకు పెద్ద పెద్ద లీడర్లకు ఎట్లా ఉంటుందంటే స్వయంగా ఏదైనా ఫిర్యాదిస్తే దగ్గరికి పోయి వాళ్ళ చెవులను లేకపోతే వాళ్ళ ముంగటను వాళ్ళ కళ్ళ కట్టినట్టు చూపిస్తే వాళ్ళకి నచ్చదేమో. ఎక్కడో దూరం ఉండాలి సమస్య. దూరం ఉంటే సమస్య ఆ గ్రామంలో సమస్య తీర్చాలి. మనం ప్రతి గ్రామంలో కూడా మన చెయ్యి ఉండాలి ఆ కష్టం వెనుక. ఇట్లా మాట్లాడతారు. జిల్లాల సమస్యలు కూడా నా దృష్టికి రావాలి, మండలాల్లో ఉన్న వాళ్ళకు కూడా మనం పరిష్కారం చూపెట్టాలి. ఇట్లా ఎక్కడో మూలకు ఇక్కడ వచ్చింది సమస్య కాదది, ఇక్కడ వచ్చిన సమస్య కనపడదు అది. ఇది పరిస్థితి, ఇది ప్రజాపాలన. ఇలాంటి దుమ్మెత్తి పోస్తూనే ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక. అట్లీస్ట్ మరి మీ నాయకులు నన్ను పట్టించుకోర్రి. ఆర్టీసీలో స్కామ్, ఐటీఐఎంలో కొనుగోలులో భారీ దోపిడీ, టెండర్లలో రహస్యం, సవరణలు ఎందుకు, 6 గ్యారెంటీలు కాదు 6 కుంభకోణాలు, మంత్రి పొన్నం ప్రభాకర్కు లాభం ఎంత, సర్కారును నిలదీసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్. నువ్వేం చేసినా పట్టించుకోరు. వాళ్ళ నాయకునే పట్టించుకుంటలేరు. నువ్వు వచ్చి 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కాదు 6 స్కామ్లు పట్టించుకుంటా. ఆడ 500 కోట్ల స్కామ్ జరిగిందట, ఆయననే పట్టించుకుంటలేరు. నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో పత్రాలు చూపించినంత మాత్రాన పరిష్కారం జరుగుతుంది అనుకుంటారా? ఎందుకండి క్రిషాంక్ గారు, దయచేసి చూసుకోవాలి మీరు కూడా. ఒకసారి అలా కాంగ్రెస్ నాయకులను పట్టించుకుంటే తర్వాత మీరు పోతే మిమ్మల్ని ఏమైనా పట్టించుకునేటట్టు ఉంటుంది. దయచేసి ఫస్ట్ కొంచెం గమనించుకోరు. ఎందుకు అంత మీ సమయం వృధా? మీ ప్రెస్ మీట్ పెడితే ఆ కెమెరాలకు కెమెరామ్యాన్లకు లేకపోతే రిపోర్టర్లకు ఇక్కడ వార్తకి ప్లేస్ వాళ్ళు ఇంకోటి ఏదైనా వార్త వేసుకుంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నా మీకు 5-10 పైసలు వచ్చి నమస్తే తెలంగాణకు. పాపం ఎందుకు అంత వృధా ఇది? వాళ్ళు కాంగ్రెస్ నాయకుడిని పట్టించుకుంటలేరు. వాళ్ళ కాంగ్రెస్ నాయకుని ఆయన యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఆయననే సంతృప్తి చెందించలేకపోతున్నారు. నిన్నేం సంతృప్తి చెందిస్తారు? వృధా ఇదంతా. వెయిట్ చేయి. ఫస్ట్ లైన్లో ఎవరున్నారు ఇక్కడ? సీనియర్ మోస్ట్ నేత మన హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన తర్వాత పెద్దలను గౌరవించండి క్రిషాంక్ గారు. ఆయన సమస్య పరిష్కారం అయిందాక మీ దగ్గరికి వస్తుంది.